మన హెడ్ గారు కాదు పాట భలే పాడుతున్నాడే. అడ్డులే నేను వచ్చేసా. ఏంట్రా మీకు ఇది పోయే కాలం? తాగొచ్చి గొడవ చేస్తారా? సిగ్గులేదురా మీకు? అదేరన్న స్పెషాలిటీ. నేను తాగినంత నువ్వు తాగితే బార్లోనే పడిపోయి ఉండేవాడు. ఇంత తాగినా నేను ఇక్కడ దాకా వచ్చానంటే నా స్టామినా అప్రిషియేట్ చేయకుండా నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అది సరే, ఏంటి ఆర్కెస్ట్రా రికార్డింగ్ డాన్స్ కూడా ఉందా? పుష్పం, అది ఆర్కెస్ట్రా కాదురా, ఫ్యామిలీ గెట్ టుగెదర్. అయితే అదేంటో చూడాల్సిందే. అందరూ చల్లగాలి పిలుచుకోవడానికి సరదాగా బయటికి వస్తే ఫ్యామిలీ 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 గెట్ టుగెదర్, ఫ్యామిలీ గెట్ టుగెదర్. ఒక డిచ్ ఇస్తే వీడైపోతాడు. డార్లింగ్ ఏం డార్లో, నేను ఒక్కరోజు జైలుకి వెళ్ళినందుకే నా గురించి ఆలోచించి చించి చీకిపోయావా? మావా, నా డార్లింగ్ ఇగో మటన్ బిర్యానీ తీసుకోరా. వాళ్ళు తినరు, బ్రాహ్మిన్స్. పీసులు నేను తిని రైస్ మాత్రమే తినిపిస్తా, తీసుకురావో. ఓకే నా డార్లింగ్. ఎందుకమ్మా ఈ సైలెన్స్? మీ అమ్మ అంటే భయమా లేదా మీ నాన్న అంటే భయమా? నువ్వు రౌడీ కాబోయే పెళ్ళానివి. వీళ్ళెవరిని లెక్క చేయక్కర్లా. మీ ఫ్యామిలీ అంతా ఇలా ఎదురుగా కూర్చుంటే మన ఫ్యామిలీ విషయాలు మాట్లాడడానికి ఏదోలా ఉంది డార్లింగ్. ఏదైనా మాట్లాడు. ఐఎమ్ ఫుల్ రీఛార్జ్. ఐ వాంట్ టు టాక్ టైమ్ విత్ యూ. పోనీ మాట్లాడడానికి ఇష్టం లేకపోతే నాతో 2 స్టెప్స్. మావా, తను కోపంతో వెళ్ళిందా సిగ్గుపడితే తిట్టుకుంటూ వెళ్తుంది? తిట్టుకుంటూ వెళ్ళిందా? మావా, ఆడితో ఒక పెద్ద సాంగ్ పాడు. రొమాంటిక్ సాంగ్, ఐటమ్ సాంగ్ ఏదొస్తే పాడు. పాడరా. చూడు శివ, నాకు దేవుడి నామాలు మాత్రమే వచ్చు, సినిమా పాటలు రావు. నామాలో హామాలో వస్తే పాడు, లేదంటే ఎక్కడి నుంచి. మన టీం కి ఈడే ఎస్పీబీ, ఈడే డిఎస్పీ. మావా నువ్వు కీరవాడు మావా. చూడరావే, ఆంజనేయ స్వామి నాకు డాటా చెప్తున్నాడు మావా. జై ఆంజనేయ. ఎవరు రాదే? డార్లింగ్, ఎలా ఉంది మన స్టెప్స్, డాన్స్, సింగింగ్? ఇంకా చాలా ఆపు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మనిషివా మృగానివా? ఈ రకంగా మొరటోడ్లా బిహేవ్ చేస్తే ఏ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది? నీకసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? అది వదిలే, నిన్ను నువ్వు చూసుకున్నావా? ఆ గడ్డం, ఆ జుట్టు చూస్తే ప్రేమ పుట్టదు, అసహ్యం కలుగుతుంది. అవునే, నేను మొరటోడ్నే. నాకు ప్రేమ అంటే ఏంటో తెలీదు. చిన్న వయసులో ఎవరైనా ప్రేమ చూపించుంటే తెలుసుండేది. తండ్రి చెయ్యి పట్టుకుని నడవలేదు, తల్లి ఒడిలో ఆడుకోలేదు, మంచం మీద కాదు ఫుట్పాత్ మీదే నిద్రపోయేవాడిని. నా సంతోషాన్ని ఎవ్వరు కోరుకోలేదు. అందుకే నా సంతోషం కోసం ఏదనిపిస్తే అది చేస్తా. అది తప్ప కాదన్న ఆలోచనే నాకు రాదే. కానీ నిన్ను చూస్తే నీకోసం బతకాలి, నీతో మాట్లాడాలి, నీ పక్కనే ఉండాలనిపిస్తుంది. ఏం చెయ్యమంటావు? నీతో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదే. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నాకు ఏది కావాలన్నా దాన్ని లాక్కోవడం మాత్రమే తెలుసు. ఫస్ట్ టైం ఏదైనా రిక్వెస్ట్ చేస్తున్నానంటే అది నీ ప్రేమని మాత్రమే. నువ్వు అనుకున్నట్టు నేను గడ్డం చుట్టూ పెంచుకుని నీ కంటికి చెడ్డవాడిలా కనిపించొచ్చు, కానీ నీ గురించి నేను కనీసం ఒక్క రోజు కూడా చెడ్డగా ఆలోచించలేదే. నాలాంటి వాడి ప్రాబ్లం ఏంటో తెలుసా? ఓ పెద్ద కాగితంలో పెద్ద పెద్ద కవితలు రాసి ప్రేమతో చెబుతామంటే చదువులేదే. మోకాళ్ల మీద కూర్చుని డైమండ్ రింగ్ ఇస్తూ ఇంగ్లీష్ సినిమా స్టైల్లో ప్రేమిస్తున్నానని చెప్పేంత బుద్ధి లేదే. నాకు తెలిసిందల్లా చెయ్యి కోసుకునో పచ్చబొట్టు పొడిపించుకునో నొప్పిని భరిస్తూ ప్రేమించడం మాత్రమే. నేనింతే అయితే ఏంటియా? నా మనసులో నిన్ను నేనెక్కడ పెట్టుకున్నానో తెలుసా? కానీ నువ్వు నా పక్కన నిలబడ్డానికి కూడా అసహించుకుంటున్నావు. ఊరు మొత్తానికి నువ్వే అందగత్తవని నిన్ను ఇష్టపడట్లేదు. ఏదో నువ్వు నా జీవితంలోకి వస్తే ఈ దరిద్రుడి జీవితంలో కూడా దీపావళి వస్తుందని లవ్ చేస్తున్నాను అంతే. చిన్న
చిన్న వయసు నుంచి నేను ఇష్టపడ్డది ఏది దక్కలేదు, అలాగని ఏడుస్తూ కూర్చోవాలా? ఇంకేం పనిలేదా? ఈ ప్రపంచంలో లవ్ ఫెయిల్ అయిన వాళ్ళంతా ఏడుస్తూ కూర్చుంటే ఈ భూమి మీద నీళ్ల కంటే ఎక్కువ కన్నీళ్ళే ఉంటాయి. టీచర్ అమ్మా, ఇవన్నీ కాదు గాని ఓ నిజం చెప్తాను విను. మీ బాబు నీకు టాప్ క్లాస్ లో ఉన్న అబ్బాయిని తెచ్చి పెళ్లి చేయొచ్చు, కానీ నా అంత టాప్ క్లాస్ గా నిన్ను ప్రేమించడం ఎవ్వరికి సాధ్యం కాదే. సరే వెళ్ళొస్తా. ఏంట్రా మావా, ఏరియా అంతా కొత్తగా కనబడుతుంది. ఫస్ట్ టైం 9 గంటలకు లేచావు కదా, అందుకే అంత కొత్త కనబడుతుంది. కంగారు పడకు. నువ్వు కరెక్ట్ రా మావా. ఏయ్ టీఓటీ అమ్మా. అటు చూడరా మావా, నా డార్లింగ్ వస్తుంది. ఏంట్రా మావా ఇది? మన ఏరియా అమ్మాయిలంతా నా వైపు టేబుల్ ఫ్యాన్ లాగా తిరిగి తిరిగి చూసెళ్తే ఈ అమ్మాయి ఏంట్రా కనీసం ఒక్కసారైనా చూడకుండా వెళ్తుంది? ఏం చెయ్యాలో నువ్వే చెప్పరా మావా. పాపం తనకేదో మెడ పట్టేసినట్టుంది మావా. అలా అంటావా మావా? అయితే పర్మనెంట్ గా నన్నే చూసేలా ఆ మెడ తిప్పేరా. సూపర్. ఇదేం బాలే, నేను అక్కడ కూర్చుంటే కనీసం నా వైపు చూడకుండా కూడా వెళ్ళిపోతున్నావేంటి? నేనెందుకు నిన్ను చూడాలి? ఎందుకా? నిన్న రాత్రి తాగిన మత్తులో ఎమోషన్ అయి హార్ట్ లో ఉన్నదంతా వాగేస్తే కనీసం ఒక్కసారి కూడా చూడకుండా వెళ్ళిపోతున్నావు. హలో, ఏంటే నీ ఎమోషన్ నువ్వు చెప్తే నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? పులి ఏడుస్తోంది కదా అని జింక వెళ్ళి పాలు పడుతుందా? నీలా ఎమోషన్ అయ్యే వాళ్ళందరికీ రియాక్ట్ అయ్యుంటే ఈ పాటికి బోల్డ్ ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు తెలుసా? తెలిసింది, కానీ తమ రియాక్ట్ అవ్వడానికి ఏం చెయ్యాలో అస్సలు తెలియట్లా. అది కాస్త చెప్పండి. తెలుస్తుంది. గాంధీ జయంతి రోజు మందెక్కడ దొరుకుతుందని వెతకడం తెలుసు కదా, దీని గురించి కూడా వెతికితే తెలియకుండా ఉంటుందా? తెలుసుకో. ఏంట్రా మావా అలా అనేసిపోతుంది? మావా ఆ అమ్మాయి టీచరు, నువ్వేమో టార్చరు. నువ్వు ఇలా ఉంటే అమ్మాయిని పడేయడం వీలవుతుందా? నువ్వు కొంచెం చేంజ్ అవ్వాలి. ఏం చేంజ్ అవ్వాలరా? జుట్టు మొత్తం కట్ చేసుకుని ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి ముందు పాపం పసి వాళ్ళ నిలబడు. 100% యాక్సెప్ట్ చేస్తాను. ఎవరి తలైన తెగ నరికి గిఫ్ట్ గా ఇవ్వమను, వెంటనే ఇచ్చేస్తాను. ఓ అమ్మాయి కోసం ఒంట్లో పొగరు వదిలేయమంటే ఒడి చేస్తాను. మావా దేవుడి మీద ఒట్టు ఇలాంటి ఐడియాలు ఇవ్వడం రాదు. నువ్వే ఏదైనా ఐడియా ఎత్తుకో. మావా ఇవ్వరా రే, ఇవ్వరా ఐడియా, చెప్పాను ఇవ్వరా ఐడియా. నువ్వు చెప్పినంత ఇవ్వడం కుదరదు, నేను ఇంతే ఇస్తాను, తీసుకో. ఏంటలా చూస్తున్నారు? కొట్టేస్తారేమో. ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదురా. రేయ్ ఏంట్రా నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు? నువ్వు మాకు హెల్ప్ చేసి పెట్టాలి. అంటే నీ మరదల్ని మా వాడు పడేయాలి. దానికి నువ్వు మాకు ఐడియా ఇవ్వాలి. రేయ్ నేను తనని పెళ్లి చేసుకోవే భర్తని, బ్రోకర్ని కాదు. చాకు ఇలాంటి చాకులు సర్కస్ లో ఆడించడం ఎన్నో చూసానమ్మా నేను. మావా నువ్వైనా చెప్పరా ఐడియా. నువ్వు చెప్తే చెవులో నుంచి వచ్చేస్తుందా? నువ్వే చెప్పు. రేయ్ ఫస్ట్ టైం మా వాడు సైలెంట్ గా ఉన్నాడు. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టావు అనుకో, పొడిచి పడదొక్కుతాడు. ఎక్కడ పొడుస్తారబ్బా? ఏ కంట్లో పొడుస్తావా, గొంతులో పొడుస్తావా, పొట్టులో పొడుస్తావా, లేక ఎనకల పొడుస్తావా? రే వద్దు వద్దు అన్నోడ్నే తరిమి తరిమి పొడుస్తాడు. నువ్వు కావాలి కావాలి అంటే వదులుతాడా? అనుభవించు. ఉండండి, మా మరదలకి చెప్పి మీ మీద అసహ్యం కలిగలే చేస్తాను. చూడండి. ఏమని చెప్తావబ్బా? పొడి చేసామని చెప్తాను. నమ్మలేదంటే చూపిస్తాను. రేయ్ అదేమన్నా హ్యాండా ఆండ్రాయిడ్ ఫోన్ ఎత్తి చూపించడానికి? మావా హృదయకాలయ సినిమాలో సంపులాగా నేనెప్పుడు ఆపరేషన్ చెయ్యాలని భలే ఆశ నాకు. చివరిసారిగా ఏదైనా చెప్పుకునేది ఉంటే చెప్పు బాబు. చెప్తాను. పంతులు గారు వచ్చేసా. ఏంటయ్యా ఏమైంది? ఇక్కడికి ఎందుకు వచ్చారయ్యా? చూడండి, లాక్ చేస్తూ మాట్లాడు నాకు అస్సలు తెలియదు. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తా. నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను.
పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీకు చేతులెత్తి మొక్కుతాను బాబు, మా మానాన్న మమ్మల్ని వదిలేయండి. ఊరుదులు ఎక్కడికైనా దూరం వెళ్ళిపోతాం. కానీ నా కూతుర్ని నీలాంటి మొరటోడికిచ్చి మాత్రం పెళ్లి చేయను. మొరటోడా? వీడా? మావయ్య గారు, ప్రేమగా అడుగుతున్నాను, ఒప్పుకుని అక్షింతులు వెయ్యండి. కాదు కూడదని గోల చేస్తే డైరెక్ట్ గా నా బిడ్డ బారసాలకు పిలుస్తా. ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆ పేరు బాలేదు ఇంకో పేరు పెట్టని అడగకూడదు. అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. మీరెందుకు వాడి కాళ్ళ మీద పడాలి? ఇక్కడ ఒక సింహం ఉందిగా. వీడెవడ్రా మావా పంచగట్టుకొచ్చి పోటుగాడ్లా పంచలేస్తున్నాడు? హలో, ఈజ్ మై బ్రదర్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫాదర్. రేయ్, నా తమ్ముడికి అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. రేయ్, తీసుకెళ్ళరా ఈ జులపాలోని. అయ్యగారు, మీరేంటండి మీ అమ్మాయిని బావిలోకి తొయ్యను అని ఏకంగా ఇప్పుడు సముద్రంలోకి తోసేస్తున్నారు? నోరు మీరా ముందు. నా తమ్ముడు వేదాలు ఉపనిషత్తులు అన్ని చదివి మింగి నీళ్లు తాగినోడు. నువ్వు ఆ గొర్రెలు కోళ్లు మింగి బీర్లు తాగినోడివి. నువ్వు నా తమ్ముడితో సరిసమానమని మాట్లాడతావా? రే స్వామి, నాకు వేదాలు తెలియకపోయినా నీలాంటి పెద్దవల గురించి తెలుసు. నాకు కూడా లోక జ్ఞానం ఉందిరా రే. అరే, అలాగైతే జరగని స్వయంవరం. ఎవరు పాండిత్యం ఎంత ఉందో చూసేద్దాం ఈ రోజు. చెప్పాడికి ఆ బండోడు పిలిచేది ఫైట్ కాదు, క్విజ్ కి. నేను మేనేజ్ చేస్తాను, సైలెంట్ గా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అయితే కష్టమైన క్వశ్చన్స్ అడిగి క్విజ్ లో మా వాడిని నువ్వు ఓడించేస్తే సరే. మీ వాడిని నువ్వే క్వశ్చన్స్ అడుగు, మా వాడిని నేను అడుగుతాను. ఓకేనా? ఓకే. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఈ రోజు జరగబోతున్న ఈ సరికొత్త కార్యక్రమంలో ఎవరవుతారు అగ్రహారం సీతాపతి? మొదటి పోటీదారుడు మా శివ. రెండవ పోటీదారుడు నీ పేరేంటి? ఏ, నీకు తెలీదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రతాప్. ప్రతాప్. ఇప్పుడు నా మొదటి ప్రశ్న నా తమ్ముడికి. బ్రహ్మసూత్రాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుడు. కరెక్ట్ గా చెప్పారా నువ్వు? అది నా తమ్ముడంటే. ఇప్పుడు నువ్వు అడుగు. ఓకే మిస్టర్ శివ, మీకు ఫస్ట్ క్వశ్చన్. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? రే మావా, రోజు నేను లేవక ముందే ఉదయిస్తాడ్రా. ఎక్కడంటే నాకేం తెలుసు. ఇది చాలా టఫ్. ఓడిపోయాడు. బుద్ధి వచ్చింది వాళ్ళకి. మామ, నీ కూతురు నాకే. ఎవరు చెప్పాడు ఓడిపోయాడని? ఆగు ఏంటి శివ, ఆగేది? ఆలోచించి చెప్పు. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? తూర్పు. తూర్పు. తూర్పునా? ఎవడిదిరా చీటింగ్? కోసి చూడు, బ్లడ్ లోనే చీటింగ్ అనేది లేదు. తమ్ముడు కూల్. శ్రీకృష్ణుడు బోధించిన చివరి గీత పేరేంటో ఆలోచించి చెప్పు తమ్ముడు. ఉద్భవ గీత. చెప్పండి. ఇప్పుడు నువ్వు అడుగు. ఓకే. వాట్ ద లైఫ్, అమ్మాయిలంటే తాపు. వాట్ ద లైఫ్. ఈ పాట ఏ సినిమాలోది? రేయ్, ఇది మా రౌడీ హీరో విజయ్ దేవరకొండ గీతా గోవింద. మోసం చేశారు. మోసం ఏంట్రా మోసం? నిన్ను గీత గురించి అడిగాడు, నన్ను గీత గురించి అడిగాడు. ఆరే తమ్ముడు వదిలేరా. నువ్వే గెలుస్తావు అనడంలో అనుమానం అనేదే లేదు. యజుర్వేదంలో జఫా నోరు మూసుకొని పైకిలే. యజుర్వేదం అధర్వణ వేదం అంటూ నన్ను ఇరికించడానికి ఇక్కడికి వచ్చావా నువ్వు? వాని చూడు ఎంత ఈజీగా అడుగుతున్నాడో. క్లూ కూడా ఇస్తున్నాడు. నువ్వు కూర్చొని చూడు మామా, అదంతా నాకు తెలియదు. వాడే నన్ను క్వశ్చన్ అడగాలి. చేతులు చూపించుకొని క్లూ ఇస్తూనే ఉండాలి. వద్దురా. నిన్ను కూడా నేనే అడగాలా? ఓకే, ఇప్పుడు మన శివ గారిని క్వశ్చన్ అడిగే సమయం. శివ గారు, ఇందులో ఎన్ని వేళ్లున్నాయో చెప్పండి. రేయ్, నువ్వు ఇంత కష్టమైన క్వశ్చన్స్ అడిగితే ఎలా? తప్పురా ఇది. మరి ఒక్కొక్కరికి ఒక న్యాయం కాదు కదా. పోటీ అన్న తర్వాత ఇద్దరికి కూడా కష్టమైంది. తనకి కష్టమైందే, నీకు కష్టమైందే. దయచేసి చెప్పండి, ఇందులో ఎన్ని వేళ్లున్నాయి? 5. రైట్ ఆన్సర్. మావా, ఏంటి మావా ఇదే? ఏ ప్రశ్న అడుగుతున్నాడు వాడు? చైన్ చూపిస్తాడు, క్లూని ఇస్తాడు, వాడి ఇష్టం చేస్తున్నాడు. ఇదే న్యాయమా మావా? నిన్ను కూడా చేయి చూపించి అడుగుతాను, కంగారు పడకు. ఓకే, ఇప్పుడు ప్రతాప్ గారిని క్వశ్చన్ అడిగే సమయం ఆసన్నమైంది. మిస్టర్ ప్రతాప్, 5 వేలు. క్వశ్చన్ అడిగానా? మరి మూసు కూర్చో. మిస్టర్ ప్రతాప్, ఈ చేతిలో ఎన్ని రేఖలు?
ఏం ప్రశ్న అడుగుతున్నావు తెలుస్తుందారా? రేఖలు ఇవ్వడం చెప్పగలరా? చెప్పాలమ్మా, అదే కదా గేమ్ అంటే. మరి మాత్రం ఈజీగా ఎన్ని వేలున్నాయో అడిగావు, నన్ను రేఖలు అడుగుతావా? వాణ్ణి ఎన్నని అడిగాను, నిన్ను ఎన్నని అడిగాను. తెలియదంటే తెలియదని ఒప్పుకో, నో ప్రాబ్లం. లేదు లేదు, నేను ఎందుకు ఓడిపోయాను? సో అలా అయితే ఎన్నున్నాయో చెప్పు. అయ్యో, రేఖలలో చెప్తారయ్యా, నన్ను మోసం చేస్తారా? నాశనం అయిపోతారు. ఆగు. నానా బావా, ఏం జరుగుతోంది ఇక్కడ? మోసం చేశారు, అడుగు. డార్లింగ్, పిల్లని అడుగుదామని వచ్చాను. ఇదిగో వీళ్లే స్వయంవరం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. నేను అందులో నిన్ను గెలుచుకున్నాను. ఇప్పుడు చూడు, అన్నదమ్ములు ఇద్దరు ఎలా గొడవ చేస్తున్నారో. చూడు, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు. వెళ్ళిక్కడి నుంచి. చూడు, ఇన్ని రోజులు నువ్వు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పేది నోరు మూసుకుని నువ్వు వినాలి. రేపు ఉదయం 11 గంటలకి నీ అంతటా నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే సరే, లేదంటే మీ అమ్మ నాన్నల ముందే నీకు తాళి గట్టి తీసుకెళ్తా. ఏ మావా, రా. సిస్టర్, వీళ్ళెవరికి నాలెడ్జ్ లేదు. పోరా. వందల మంది పిల్లలకి బ్రతుకు నేర్పే నేను నా బ్రతుకు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోలేనా నాన్న? వాడు నాకు కరెక్ట్ అనిపిస్తున్నాడు నాన్న. మీరు తలదించుకునే పని నేను ఏ రోజు చేయను నాన్న. ధైర్యంగా ఉండండి. నేను లేకుండా వాడు బ్రతకడు నాన్న.